టైం టేబుల్స్ ఫాలో అవుతుంది. ఇది ఇంకా ఇది 11 వరకు 12:30 వరకు ఉన్నది ఉండే పాత. ఇప్పుడు 4 వరకు ఉండే టైం టేబుల్. అది హాఫ్ డే అప్పటి టైం టేబుల్ కంప్లీట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. నేను చదువుకున్న ఏబిసి చెప్తున్నారా? బిస్కెట్ వాళ్ళకి వచ్చే శాలరీస్ అయినా మీకు వచ్చే సప్లిమెంట్స్ ఇక్కడ నుంచి వచ్చే బాలామృతమైన ఎగ్స్ అయినా ఆయిల్ అయినా పప్పులు అయినా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నడుస్తాయి. కాకపోతే ఇక్కడ సూపర్విజన్ ఎవరిది ఉండే అంటే రాష్ట్ర ప్రభుత్వం. అంటే కొన్ని హక్కులు ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంపించినా ఎన్ని చేసినా మహిళా సంఘాలలో వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాళ్ళు ఇక్కడికి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. కాకపోతే కొన్ని డైరెక్ట్ ఇస్తారు. చాలా మట్టుకి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం పనికిస్తారు. నేను విన్నాను మొన్ననే ఆర్పీలో, అంటే నీకు ఇక్కడ డిఓసి వాళ్ళు వచ్చింది నా దగ్గర. 7 నెలల నుంచి మాకు జీతాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఫండ్, కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి రిలీజ్ చేయలేదు. అంటే మనకు అంగన్వాడీలో వచ్చే ప్రతి సప్లిమెంట్ కూడా అక్కడి నుంచి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. స్కీమ్స్ అని లాంచ్ చేసినాయి కూడా. మొన్న పోషక అభియాన్ స్టార్ట్ అయింది. బాలింతలకు మంచి ప్రెగ్నెంట్ లేడీస్ మంచి పౌష్టికాహారం అందించాలని సిమెంతాలు చేస్తే అవన్నీ ఫుడ్ అంతా డిస్ప్లే చేయాలి. చాలా రోజులు కొత్తిమీర కానీ మెంతి కానీ అట్లా మనం ఇక్కడ వాడే కూరగాయలన్నీ పెంచుకోవడం మన దగ్గర. మీరైనా కానీ వాటర్ కిచెన్ గార్డెన్ పెట్టుకోవాలి. కిచెన్ గార్డెన్ నీళ్ళల్లో మన నీళ్ళు అట్లా డైవర్ట్ చేసుకుంటే అయిపోతుంది. మనం వాడుకునే నీళ్ళు డైవర్ట్ చేసుకుంటే టమాటాలు వంకాయలు అన్నీ మన దగ్గర పెంచుకుంటాం. అట్లనే పెంచుకోవడం అంటే అట్లా సిటీలలో కూడా ప్లేస్ లేకపోతే కుండీలలో పెంచుకోవాలంటే ట్రేలు కొత్తిమీర మెంతి పాలకూర ఇవన్నీ చిన్న ట్రేలలో కూడా పెంచుకోవచ్చు. 15,000 వరకు వచ్చేస్తాయి పాలకూర. ఇది 15,000. ఇంకా మీ అందరికి సపోర్ట్ కావాలి. మోదీ గారు నన్ను పంపించింది, మిమ్మల్ని కలవమని నడుస్తుంది ఏంటి చూస్తామని పంపించారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమం అని ఊరికి వెళ్దాం. ఆ కార్యక్రమం ఊళ్ళో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి నడుస్తుంది, అంగన్వాడీ కానీ వేరే స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మహిళా సంఘాలు కలుస్తూ ఆ ఊళ్ళో ఇంకా నాయకులు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళని కలుస్తూ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. రోడ్లకి ట్రైన్ల కోసం కూడా డబ్బులు పంపిస్తున్నారు. మరి అవి వస్తున్నాయి ఆ ఊరికి కరెక్ట్గా చూసినామని మాకు ఒక మంచి స్కీమ్ ఇచ్చారన్నమాట. గావ్ చలో అభియాన్. ఎన్ని ఉన్నాయి అన్నారు? మొత్తం 15. ఎన్ని ఇస్తాయన్న? ఎన్ని లీటర్లు ఇస్తాయి రోజుకి? మినిమం ఇప్పుడు మనకు నా దగ్గర అయితే 10 లీటర్లు. 10 లీటర్లు మినిమం. మినిమమే 10 ఒక్క పూటకి. ఇప్పుడు ఈ దూడ ఇంక మనకు 4 నెలల 13 రోజులకి ఎదకొచ్చింది. షార్ట్ టైంలో రాత్రి నిద్ర లేదు. అయ్యో దోమలు బాగుంటున్నాయి.
ఇవి ఉన్నాయి ఇవన్నీ ఒక 2 లాస్ట్ మన దగ్గర అంటే ఒక 2018 దాకా పడ్డాయి అంటే 2 సార్లు ఇచ్చిండు 2 సార్లు ఇచ్చిండు తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ టర్మ్ పర్లేదు ఫస్ట్ టర్మ్ ఒకటి ఇచ్చిండు 2 టర్ములు ఇచ్చారంటే 18 వరకు క్లోజ్ అయిపోయింది ఈ 19 నుంచి మనకు పెండింగ్ ఉంది మధ్యలో జీవన సాబు కూడా 2 సార్లు అడిగాను కానీ అవి రాలేదు నేను వెంకటేశ్వర చెప్పిన మన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పి అడిగిపోయాను ఇప్పుడు వారి గవర్నమెంట్ వచ్చింది కదా ఎట్లయితే చూద్దాం ఇప్పుడు చూడాలి ఇక వాళ్ళని అడగాలి ఇప్పుడు తనే ఉన్నారు కదా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా బాగుంటారా అంటే సొంతంగా ఫామ్ పెట్టిన వాళ్ళు ఉన్నారా మంచిగా ఉంది మరి ఊళ్ళో ఎట్లుందన్న ఓకేనా బాగానే అనిపిస్తుందా మీకు లాభాలైనా బాగుంది కాబట్టి దీనిలో వ్యవసాయంతో పాటు ఇది దేవుడి దయ వల్ల ఎందుకంటే వ్యవసాయంలో పెద్ద లాభాలంటూ ఏం లేదు ఇక మనకు తెలుసు మనకు మినిమమ్ ఒక 50,000 ఇప్పుడు ఇన్కమ్ నాది మంత్లీ ఇన్కమ్ అంటే మనకు 60-40 అట్లా మనకు మనం చేసుకుంటాం కాబట్టి 60-40 మనకు ఆదాయం ఉంటుంది వాళ్ళకి వస్తుంటే వాళ్ళకి కొత్త పోతుంది 60% మనకుంటే 40% మనకు ఖర్చులకు పోతాయి వీటికి మెయింటెనెన్స్ మళ్ళీ దానికి కానీ ఏం పెడతారన్న వీటికి ఇప్పుడు దాని అంటే ఏమేమి యూజ్ చేస్తారు మంచి పాలు ఎక్కువ ఇవ్వాలంటే మనకు పెసర గోధుమ ఈ మనకు ఇంకోటి మన దగ్గర ఉండే గడక ఏ గడక మక్క గడక మక్క పట్టించి పోస్తారు మనకు బాగా పాలిస్తుంది ఎక్కువ పాలు వస్తాయి ఎంత ఎక్కువ పోస్తే అంత పాలిస్తుంది అది ఈ తెలగపిండి ఇవన్నీ అంటారు కదన్న అది ఒకప్పుడు వేస్తుండే కానీ ఇప్పుడు లేదు అవి అది ఓన్లీ ఫ్యాట్ అవ్వడానికి అంతే పాలు ఇవ్వడానికి మాత్రం మనకు గడకనే గడకతోనే వస్తుంది ఆ గడకతోనే పాలు బాగా వస్తుంది ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి కలిపి మిక్స్ చేసి మీరు మరీ భయపెడుతున్నారు ఇది ఎట్లా ఇది ప్రెగ్నెంటా కాదు అన్ని ప్రెగ్నెంట్ ఇది ఒకటి ప్రెగ్నెంట్ కాదు ఇది ఇప్పుడు ఈయన టైం దగ్గర భయపడుతుందా లచ్చక 11 మెంబర్స్ లేదు ఇది వేరు మళ్ళీ వీళ్ళంతా పక్కన అది మళ్ళీ బూత్ కమిటీ వేరే ఉంటుంది మళ్ళీ బూత్ కమిటీ కాదు ఇప్పుడు ఇదేంటి అది స్పెషల్గా ఓకే ఉన్నారా మొత్తం బూత్ కమిటీలో మెంబర్స్ అందరు ఉన్నారా బూత్ కమిటీలో వాట్సాప్ గ్రూప్ ఉందా లేదు వెంకటేష్ నమస్తే బాపు అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకి గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా అర్బన్ ఏరియాలో అయితే బస్తీ చలో కార్యక్రమం అంటే పల్లెకి పోదాం బస్తీలకు పోదాం అనే కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు ప్రవాసీ కార్యకర్తగా నేను కూడా ఒక కార్యకర్తను పార్టీకి లచ్చకపేట గ్రామానికి రావడం జరిగింది. అంటే ఆ ఊర్లో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇవన్నీ చూడడం, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళని సమస్యలు అడిగి తెలుసుకోవడం. నాయకులు ఉంటారు, కుల సంఘాల పెద్దలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, మన సీనియర్ కార్యకర్త చేస్తున్నారా అని ఒకసారి చూసుకోవడం. మరి వాట్సాప్ గ్రూపులు కూడా మనం ప్రతి ఒక్క బూత్ కమిటీకి వాట్సాప్ గ్రూపులు పెట్టినాం. వాట్సాప్ గ్రూపులు పనిచేస్తున్నాయా లేదా
అసలు గ్రూపులు ఉన్నాయా లేదా, వాట్సాప్ గ్రూపులు లేకపోతే ఇప్పుడు అంతా ఫోన్లలోనే అయింది కదా బాబు, అన్ని ఫోన్లైనా మెసేజ్లైనా. ఇక తరానికి తగ్గట్టు మనం కూడా మారాలన్నట్టు గ్రూప్ ఒకటి కంపల్సరీ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి పెట్టుకోవాలని చెప్పిండ్రు. వాట్సాప్ గ్రూపులు లేకపోతే మనం క్రియేట్ చేయాలి, అంటే కార్యకర్తగా నేను వచ్చినా కాబట్టి చేపియాలి మనోళ్ళతో ఉంటే ఓకే పర్వాలేదు. ఒకసారి చూసుకొని ఆ గ్రామంలో మన బీజేపీ సీనియర్ అనేది ఒకసారి తెలుసుకోవడం, ఏ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఉంటారు వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఊర్లో ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, అంత మంచిగానే ఉన్నాయి అని మాట్లాడడం. మహిళా సంఘాల సభ్యులు ఉంటారు, మహిళా సంఘాలు నడుతుంటాయి గ్రూపులు, వాళ్ళతో మాట్లాడి మంచిగానే ఉందా, మీకు లోన్లు వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్లని, స్వానిధి లోన్లని, బ్యాంక్ లింకేజీలు ఇవన్నీ వస్తుంటాయి, మరి అవి ఇస్తున్నారా ఇక్కడ, అవన్నీ అసలు వాళ్ళకి తెలుసా అని ఒకసారి అడగడం. అట్లనే గ్రామ పంచాయతీలకు కూడా వచ్చే 90% పైగా నిధులు మనయే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేవి. మరి ఆ నిధులు వస్తున్నాయి, మరి ఇక్కడ ఎట్లా ఖర్చు పెడుతున్నారు, రోడ్లు మోర్లు పరిస్థితి ఎట్లుంది, మంచిగానే ఉన్నాయా, నీళ్లు మంచిగా వస్తున్నాయా, ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. పాల వ్యాపారం ఎక్కువ ఉన్నట్టుంది కదా మనకి ఇక్కడ లచ్చకపేటలో. సో అక్కడ కూడా వెళ్ళి కలవడం జరిగింది. పాల వ్యాపారం బాగుందట, సంతోషంగా ఉన్నారు. అట్లనే పొలాల దగ్గరికి వెళ్ళి రైతులతో అట్లా కొంచెం మాట్లాడినాము. మహిళా సంఘాలని కలిసినాం, గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి మహిళా సంఘ సభ్యులతో కూడా మాట్లాడినాం. ముద్రా లోన్లు అంటే తెలియదు అన్నారు, ముద్రా లోన్లు అంటే ఏంటి అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్లు. ఇట్లా కాదని మళ్ళీ వాళ్ళ సీఎని పిలిచి అమ్మ అదేందో చెప్పు, నువ్వు ఇంకా చెప్పలేదట అని చెప్తే ఆమె చెప్పింది, ఇట్లా లోన్లు తీసుకోవచ్చమ్మా, మీకు ఇంతవరకు కూడా సరిగా చెప్పలేదు, ఇప్పుడు మేము చెప్తున్నామని వాళ్ళకి మంచిగా వివరించినాం కూర్చోబెట్టి, అది కూడా వివరించి చెప్పినాం. అట్లనే ఇప్పుడే మన తమ్ముడు రాకేష్ వాళ్ళ ఇంట్లో మంచిగా భోజనం చేసినాం, తమ్ముడు భోజనం పెట్టించిండు. ఊళ్ళో కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూడా పోయి సెక్రటరీ గారిని అడిగినాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినాయి అంటే అని చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా వచ్చినాయి ఏం లేవు, అసలు ఈ సంవత్సరం ఇంతవరకు కూడా సరిగా రాలే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోని రోడ్లు వేసినాం, 2 రోడ్లు పెట్టినామని చెప్పిండు. హనుమాన్ టెంపుల్ నుంచి ఒక రోడ్ అయింది కొత్తగా అని చెప్పిండు. అయిందన్న మంచిగానే ఉంది కదా, అది అయిందని చెప్పిండు. అక్కడ ఉన్న మహిళలు ఇంకోటి దృష్టికి తీసుకొచ్చిండు, అసలు గ్రామ పంచాయతీకి వచ్చే మోరే సక్కలేదు, రోడే సక్కలేదు అని చెప్పిండ్రు. అది నేను వాళ్ళకి చెప్పిన, మా మహిళలు అందరూ అడుగుతున్నారు, గ్రామ పంచాయతీకి వచ్చే దారే చక్కగా లేదని అన్నారు, రోడ్ చక్కగా లేదన్నారు, అది కొంచెం చేపించిండ్రి అని వాళ్ళకి చెప్పినప్పుడే. ఇక మనం వెళ్ళేసరికి అక్కడనే మన ఉజ్వల గ్యాస్ సిలిండర్ యోజనకు సంబంధించింది అవి నడుస్తున్నాయి గ్రామ పంచాయతీలో, అవి కూడా అడిగి తెలుసుకున్న వివరాలన్నీ. అంటే ఓవరాల్గా కూడా మొత్తం అంతా తిరిగి చూడడం జరిగింది. మనకు ఒక గ్రామ పంచాయతీ ఊరు వరకైనా బయట ఏదన్నా పనులు చేసుకోవాలంటే కలిసి వస్తుంది, ఏమన్నా ఇస్తారా మన కేంద్రం? అంటే బాబు మీరు అది మీ గ్రామ పంచాయతీ దాన్ని బట్టి ఉంటుంది. అయితే మనం ఒక రోడ్డు ఉంటుంది, అది మనకి ఏంటంటే అందులో వస్తలేదు, శాటిలైట్లో రోడ్ చూపిస్తలేదు, ఇక్కడ నుంచి వెళ్ళి పొలాలలో. అంటే కాదు వెంకటేష్, మీ వార్డు మెంబర్స్ అందరూ ఒప్పుకొని పెట్టుకోవచ్చు. అది కాదు, గ్రామ పంచాయతీ నుంచి కానీ కాదు, ఎంత పెద్ద ఉంటుంది, 8 కిలోమీటర్లు వస్తుంది. రోడ్ 8 కిలోమీటర్లు, అది అందులో రాదు, మనం లింక్ రోడ్ రావాలి. కాకపోతే అది ఏంటంటే మ్యాప్లో చూపిస్తలేదు, 53 కెనాల్ అని చూపిస్తుంది, ఆ కెనాల్ అని చూపించుకు పెట్టడం అవుతలేదు, ఆ మ్యాప్లోకి ఎట్లా రావాలని అర్థమవుతుంది. సడక్ యోజన కింద వస్తుంది, అది వస్తే మ్యాప్లో వస్తే సడక్ యోజన కింద కేంద్ర నిధులు, ఎంపీ గారి నిధులు అన్నకి పంపించిందా? పంపిస్తే 20 లక్షలు ఎస్టిమేషన్. ఇప్పుడు ఏమేమి కనెక్ట్ చేస్తుంది అది? అల్లిపూరు, నాగనూరు, లచ్చకపేట. అల్లిపూర్ నుంచి నాగనూరు లచ్చకపేట కనెక్ట్ చేసేది. కనాల్ ఒకటేస్తే నాగనూరు, లచ్చకపేట, అల్లిపూరు, రంగపేట, కురుమపల్లె ప్లస్ అవుతుంది. నేను కూడా గుర్తు చేస్తాను, ఒకసారి మాట్లాడతాను ఎంపీ గారితో. తప్పకుండా తప్పకుండా. అవునవును మాట్లాడదు, వర్షం పడ్డదంటే యాతలు వేయడానికి పోవడానికి కష్టం. వర్షం పడితే నడవడం కూడా నడవరాదు. ఇంకేంది, దాదాపు 5 ఊర్లకు మంచి జరుగుతుంది కదా, రాకపోకలకైనా దేనికైనా మంచిగా ఉంటుంది. తప్పకుండా నేను కూడా మాట్లాడతాను, ఎంపీ గారితో మాట్లాడతా,
అయ్యేటట్టే చేద్దాము. మంచిగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. నాకు మన గ్రామం నుంచి అయితే మొన్న పోయిన ఎలక్షన్ లో మంచి మెజారిటీ వచ్చింది. వచ్చినాయి. దానికైతే ధన్యవాదాలు అందరికి. చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా. మిగతా పార్టీల నుంచి ఎంత టఫ్ ఉన్నా గానీ, బెదిరింపులు వచ్చినా గానీ ఎవరు భయపడాలి ఎంత అంటే మాకేం చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా వచ్చింది. అందరూ బాగా కష్టపడ్డారు. ఎంత అన్నా కానీ ఎవరు ఇల్లే ఇక్కడైతే. ముఖ్యంగా మాకైతే ఇక మా చిన్నమ్మ బాగా తిరిగిండ్రు బాగా చేసిండ్రు. ఇంకా కూడా మనకి ఇంకా సంతోషం. కానీ మీరు ఇంత కష్టపడ్డందుకు గెలిస్తే బాగుండదు. నాకే కొంచెం బాధ అవుతుంది. అయినా సరే మనం ఇక్కడ మెజారిటీలు ఉందాం. మన పిల్లలే కొందరు ఓట్లు మిస్ అయ్యాయి. అంటే వాళ్ళు అప్లై చేసారు కానీ టైంకి రాలేదు, కొత్త ఓట్లు రాలేదు. మన మెజారిటీలు ఉందాం. ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు చాలా వస్తాయి. ఎందుకంటే బీజేపీ అంటేనే యూత్ అంటేనే బీజేపీ. ఎక్కడే వాళ్ళంతా మనతో తిరిగిన వాళ్ళే. ఓటు వచ్చింది కావచ్చు అనుకునేసరికి లాస్ట్ లో లేదు. వస్తున్నాయి. మళ్ళీ ఎంపీ గారిని గెలిపించుకుందాం. గెలిపించుకుంటే ఇంకా మనం ప్రచారం కూడా అవసరం లేదు. ఈసారి ఎలా ఉంటుంది నాన్న మధ్యాహ్నం? బానే ఉంటుందా? ఏ వారం గుర్తులేదా? మండే వెనస్డేనా? ఇంకా ఏమేమి పెడతారు? కర్రీస్ ఏమేమి పెడతారు? టమాటా, ఆకుకూరలు ఇస్తారా? ఏమేమి పెడతారు ఆకుకూరలు? ఇంకా నీ పేరేనా? ఓ, నీ పేరు? దీక్షిత. ఎలా ఉంటుంది? టీచర్ బాగా చెప్తారా? అన్ని టీచర్ ఉన్నారని చెప్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉన్నారా? అంటే ఇంగ్లీష్ మేడం అవన్నీ చెప్పేస్తారు. మిగతా వాటికి ఉన్నారా? సోషల్, సైన్స్. మీరే అన్నారు కదా సైన్స్ ఉన్నారు. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి స్కూల్లో? టాయిలెట్స్ బాగానే ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? నన్ను మోదీ గారు పంపించారు. పిఎం మోదీ తెలుసు కదా, మరి పంపించిండ్రు స్కూల్. మన పిఎం గారు నన్ను పంపించారు. మన పిఎం ఎవరు? నరేంద్ర మోదీజీ నన్ను పంపించారు. మీరు పలానా లచ్చకపేటకి వెళ్ళండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ అలాట్ చేశారు. నాకు ఈ విలేజ్ అలాట్ చేశారు. అక్కడికి వెళ్ళి మీ అంగన్వాడీలు, మీ స్కూల్స్, ఇంకా ఊళ్ళో ఏమైనా రోడ్స్, డ్రైనేజీలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసిరండి అని పంపించారు. నా పేరు బోగస్ శ్రావణి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి స్కూల్లో? ఎవరు లేరు, ఎవరేం వినట్లేదు. బాగానే ఉందా అంతా? టాయిలెట్స్ బాగానే ఉన్నాయా? ఓకే. క్లీనింగ్ చేస్తున్నారా? మీరే చేసుకుంటున్నారా? చేయడానికి వస్తున్నారా? వర్కర్స్ వస్తున్నారా? మీరు పేరేంటి? శ్రీజన్. ఫుడ్ బాగానే ఉంటుందా? టీచర్స్ బాగానే ఉంటారా? మరి మీకు బెంచెస్ పైన కూర్చోవాలని అనిపిస్తలేదా? ఎందుకు? చాలామందికి బెంచెస్ ఉన్నాయి కదా, మీకు లేవు? మేడం మాకు ఉన్నాయి కానీ మేడం అక్కడ ఉన్నాయి మేడం. ఎందుకు ఇక్కడ లేవు? మేడం 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 మంది మేడం బాగా మంది లేరు మేడం. ఇస్తలేరా బెంచెస్? జై శ్రీరామ్. ఇంకా మధ్యాహ్నం వంట స్టార్ట్ అవ్వలేదా? ఏం చేస్తున్నారు ఇవాళ? ఆలుగడ్డ టమాటా చేస్తున్నారు. ఇప్పుడు కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుందా? ఒకటే కర్రీ. డే బై డే వస్తుందా రాగి జావా? నేను అదే అడుగుతున్నా. మరి మీకు మసాలా చెప్తున్నా. సో అప్పుడు ధర్నా చేసిండ్రు ఎలక్షన్ల ముందు, అది అయిపోయింది. సరే, మరి ఈ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు అప్పుడు చేస్తామని చెప్పారు. చూడాలి మరి, 60 రోజులు అయిపోయింది. నేను మీకే ఓటేసిన.
అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా సరే ఒక ఫోన్ చేయండి. మీ తరపున మేము కూడా ఉద్యమంలో ఉంటాం. మీరు టెన్షన్ పడకండి. వీళ్ళకి ఎట్లా ఇప్పుడు క్లాస్ రూమ్స్ లేవు, మరి బెంచెస్ లేవు, బోర్డు సరిగా లేవు. ఇచ్చారా రిప్రజెంటేషన్ ఏదైనా? అవునా, అది ఎప్పుడో వస్తాయంట. ప్రపోజల్స్ పంపించిండ్రా? ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తాం. ఎప్పుడు వాళ్ళు మాకు డైస్ అని ఉంటుంది. డైస్ లో మేము ఎవ్రీ ఇయర్ గత 10 years ఎంత ఉంది స్ట్రెంత్? ఎంత ఉంది? 52 వచ్చింది. 52. మీకు స్ట్రెంత్ తక్కువ ఉందని ఫస్ట్ ఫేజ్ లో రానట్టుంది కదా. కానీ అప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ సెలెక్ట్ చేయాల్సింది అసలు. స్ట్రెంత్ తక్కువ ఉంది. ఇచ్చారు కదా వాళ్ళకి. 8 ఇచ్చిన. 8. ఇంక ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వండి. పాస్వర్డ్ ఎంత? అయ్యా అన్న మీరే ఉండాలి. ఇటు రండి, ముందుకు రండి, గిట్ రండి. తక్కువ ఊళ్ళో తక్కువ. ఎప్పటి నుండి చేస్తున్నారు ఇది? 10 సంవత్సరాలు అవుతుంది. బట్ వాడుతుంది. ఈజీ అయింది కదా మీకు ఇది పేమెంట్ మెథడ్? మీరు ఉండాలి ఎప్పుడు మేము ఉండాలి. మనూరికే వచ్చినాం. మోదీ సార్ పంపించిండు, ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి రండి, ఎట్లుంది తిరిగి రండి అని. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కార్యకర్త మా వాళ్ళు వెళ్తున్నారు. నేను మనూరికి వచ్చిన. మోదీ గారు మనకేమేం చేసిండ్రు, మన నరేంద్ర మోదీ సార్ మనకేమేం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కటి ఇల్లు ఉంది. రాకపోతే మీరే అదే బాధ. మీరు అందరు ఆశీర్వదించారు, మీరు అందరు ఉన్నారు కదా. రాకపోతే మళ్ళా సార్ వస్తారు తీరేంది. ఇప్పుడు ఇక మోదీ గారిని అయితే ఆశీర్వదించుండ్రు ఇక. కొంచెం నమస్తే అక్క, మంచున్నారా? మోదీ గారు పంపించిండ్రు ఒకసారి, అంటే ప్రతి ఒక్క ఊరికి ఒక కార్యకర్తను పంపించుండే. మన ఊరికి నేను వచ్చిన, ఒకసారి అందరినీ కలిసిపోదామని పొద్దున్నే వచ్చిన. ఇక స్కూళ్ళు, అంగన్వాడీ స్కూలు, మహిళా సంఘాల దగ్గర గ్రామ పంచాయతీ ఆఫీసు అవన్నీ చూసుకుంటూ వస్తున్నా. పరిస్థితులు ఎట్లున్నాయి, ఏముంది, మన ఊర్లో రోడ్లు డ్రైన్లు ఏమన్నా కడుతున్నారా కడతలేరా అని అడిగొచ్చిన. మోదీ గారు మరి డబ్బులు పంపిస్తుండే, ఇల్లు ఇక్కడ కట్టాలా అద్దా అని. అదే అడిగొచ్చిన. మరి అక్కడ నుంచి పంపించిన డబ్బులు ఏడబోతున్నాయి? అంతేనా? చెప్పిండ్రు మనోళ్ళు, మహిళా సంఘాల మనోళ్ళు అందరూ ఆడ ఉండే. మోర్లు రోడ్లు కూడా ఆడ చక్కగా లేవని చెప్పిండ్రు. చూసుకుంటూ వచ్చిన, చెప్పొచ్చిన మంచిగా చూసుకున్నా. స్కూల్ చూసి వచ్చిన. నేను అదే అందుకే తెలుసుకోవడానికే వచ్చిన. ఇంకా అక్కయ్య ఎట్లుంది ఊర్లో? అంతా ఓకే. థ్యాంక్ యూ అక్క. మంచిది అక్కయ్యకి. అయ్యో, ఇంట్లో స్కూల్ ఎట్లుంది, అంగన్వాడీ స్కూల్ ఎట్లుంది, గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంది చూసి రాకపోతే. గ్రామ పంచాయతీ ఆఫీసులకు గవర్నమెంట్ నుంచి డబ్బులు పంపిస్తున్నారు కదా, మరి రోడ్లు కడుతున్నారా లేదా చూసి రాకపోతే అని పంపితే అన్ని పొద్దున్న నుంచి తిరుగుతున్నా. అన్ని రోడ్ల అన్నీ తిరుగుతున్నాయి. ఇక రోడ్డు ఎట్లా కడుతున్నారు, డ్రైన్ లైన్ అయ్యా మోర్లు చక్కగా లేవట కదా మన ఊర్లో. చెప్పిండ్రు మన వాళ్ళందరూ. మహిళా సంఘాలతో కూడా మాట్లాడినా, మన వాళ్ళతో. మా మూల కూడా మంచిగా లేదు మొత్తం. అన్నీ అడిగి తెలుసుకోవడానికి వచ్చిన. నేను పెట్టినాక ఆంధ్రాలో 12 యూనిట్లు పెట్టారు. తెలంగాణలో ఎవరు పెట్టలేరు కానీ ఆంధ్రాలో బాగా పెట్టారు. ఆంధ్రాలో బాగా వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటారు, మరి వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. కష్టపడుతారు, నడిపించుకుంటున్నారు. నిజంగా తక్కువ డబ్బుల్లోనే మంచి సేఫ్టీ ఉంటుంది మనకి, హెల్తీ కూడా. తెలియాలి అందరికీ ఇది అసలు.
అంటే ఐకేపీ వాళ్ళకి మొత్తం తెలుసు, జిల్లా సమైక్యలో ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్యాడ్స్ గురించి తెలుసు. లేదన్న మాకు ఇప్పుడు జగిత్యాల టౌన్లో అయితే ఎవరు అంటే వీళ్ళు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని తప్పులు జరిగాయి, వాళ్ళు కమిషన్ ఇవ్వలేరు. ఎవరైతే అమ్ముతారో సీఎం ఉంటారు కదా, వాళ్ళ కమిషన్ ఇవ్వకుండా మొత్తం కమిషన్ తో జిల్లా సమైక్య తీసుకున్నారు. అర్బన్స్కి తెలుసా? తెలుసు, ఆర్పీలకి తెలుసు. కానీ వాళ్ళు వేయలేరు. ఎందుకు వేయలేరు అని అంటే కమిషన్ వాళ్ళకి ఇవ్వలేరు. ఇప్పుడు ఎవరైనా పని చేస్తే వాళ్ళు ఎంతో కొంత ఆశిస్తారు. వాళ్ళు ఏం చేశారంటే అదే జీతం మీద మీరు పని చేయాలి, ఈ ప్యాడ్స్ అమ్మాలి. ఇంకా బాగా పెట్టారు మన మంత్రి గారు కొప్లేశ్వర్ గారు, ఒకటి సహజ ప్రొడక్ట్స్ అని పెట్టాడు. అంటే ఇప్పుడు నేను కూడా బాగా ప్రొడక్ట్స్ అంటే గోవు ఆధారితంలో కప్స్, ఆవు పేడతో తయారు చేసిన కప్స్, ఆవు పిడికలు, గొబ్బెమ్మలు, ధూప్ స్టిక్స్ అండ్ పెయిన్ ఆయిల్ ఇవన్నీ తయారు చేశాను. ఇవన్నీ కూడా శిక్షణ కోసం తయారు చేశాను. అంటే మా ఆంధ్రప్రదేశ్ ఏకల్ అభియాన్లో ఇది ఒక వింగ్ అన్నాడు. ఆ వింగ్లో ఏంటంటే అందరికీ మనం చెప్పాలి గోవు యొక్క ఆధారిత గోవును రక్షించాలంటే ఏమేమి చేయాలి అవి చెప్పడానికి చేశాం. ఉన్నాయి దీనికోసమే అది కూడా తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఫస్ట్ నాది. పట్టుపురుగు ఎక్సలెంట్ నడిపిన కరోనా వచ్చి పట్టుపురుగు యొక్క లక్షణం ఏంటంటే తల్లి గర్భంలో శిశువు అయితే ఏ టైంకి బయటకు వెళ్ళాలో తెలుసు. తల్లి గర్భంలో శిశువు లాగా అది కాదు, ఏ కొంచెం లేట్ అయినా అది మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. అయ్యో, అప్పుడు కరోనా టైంలో ఏంటంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలే, విపరీతంగా 1000 రూపాయల కిలో పోయి 300-400 రూపాయలకు కొన్నారు. తగ్గింది బాగా. మళ్ళీ ఇప్పుడు రేట్ పెరిగింది కదన్న. పెరిగింది కానీ దాన్ని చేయడం అంత ఈజీ పని కాదు, కొంచెం టాస్క్ టఫ్ అని విన్నాను. మల్బరీ చెట్లు ఇవన్నీ చెప్తున్నాయి కదా, తల్లి గర్భంలో శిశువు ఏ కొంచెం డిఫరెన్స్ అయినా అవన్నీ పొరుగులు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఇస్తామన్నవి ఇవ్వలేరు, అట్లా ఇబ్బంది జరిగింది. అవన్నీ పెడత తయారు ఒక్కొక్కటి 5 రూపాయలు పోతుంది, నాకు ఒక 1000 కావాలని చెప్తాను. ఇప్పుడు దీన్ని అంటే దీంట్లో ఏం చేస్తారు? చింతగింజల పౌడరు, ఆవు పేడ. అదంతా ఆక్సిజన్. అది ఈ పిడిక కాలితే ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఇది ఒక లక్షణం ఏంటంటే ఆవు యొక్క లక్షణము, ఆవు పేడను కాలిస్తే ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు ఎంత అంటే దీన్ని అమ్మడం ఎంత? 5 రూపీస్. మొన్న బాగా వాళ్ళు ఊరికే ఫోన్ చేస్తే రిక్వెస్ట్ అయితే మొన్న చేసిన అసలు మాకు తెలిస్తే కూడా మేము అందరం తెప్పించుకునే వాళ్ళం. చేద్దాం. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఆవును రక్షించాలి, బిజినెస్ కాదు. బిజినెస్ కాదు, ప్రతి గ్రామం అంటే లైక్ స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి చేసుకునే వాళ్ళకి. ఆలోచన ఏంటంటే ప్రతి గ్రామంలో ఆవును పెంచుకోమని చెప్తాం మనం. మళ్ళీ కాదన్న, ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలంటే ఆవు పెడతో ఇట్లాంటి వెలిగించాలి, ధూపం వెలిగించాలనే మంచిది. అది మన సనాతన ధర్మంలో కూడా అది ఉంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే అప్పటి పద్ధతులు ఇప్పుడు పాటిస్తున్నారు. ఎంత అన్నారు ఒకదానికి? 5 రూపీస్. ఇంకా 12 తీసుకుంటే 50 రూపాయలు. ఓకే ఓకే. ప్యాకెట్ తయారు చేసి ఇంతవరకు ఎవరికి అమ్మలేదు, అందరికి ఫ్రీగానే ఇచ్చాం. జనరల్గా అంటే వాళ్ళకు తెలియాలి అన్న ఆలోచనతోటి ఫ్రీగానే ఇచ్చాం. ఎందుకంటే నాకు సమయం చేస్తున్నా, దానికి ఖర్చు నాకు ఇవ్వండి, ఒక 100 రూపీస్ ఇవ్వండి. అట్లేం లేదు, నేను అంటే తీసుకోవాలి, మేము తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి. బాగున్నాయి, నాకు ఇవ్వండి. బాగా చేస్తారు. అవి ఎలా చేస్తారు? అవి ఇప్పుడు ఆవు పేడ ఒక 12 రకాల వనమూలికలు ఉన్నాయా అవి ఇప్పుడు? ఉన్నాయి, బయట ఉన్నాయి. తీసుకురా, అట్లా కవర్ పట్టుకోండి. అది అందరికీ మీరు తీసుకున్నారు. మీరు ముఖ్యం, మీరు చైర్మన్ ఉన్నప్పుడు మన కమ్యూనిటీ హాల్లో ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ మీరు వచ్చి కొనుక్కున్నారు కూడా. నాకు ముందు నుంచి ఇట్లాంటివి ఇంట్రెస్ట్. ఇది వాసనైనాక 100% ఆర్గానిక్, ఇది ఎలాంటి కెమికల్ ఉండదు, వాసన రాదు. అంతా ఆవు నెయ్యి, వాటి మైనం జెల్లీ, అది పెట్రోలియం జెల్లీ కాదు, నేచురల్, 100% నేచురల్. ఇది ఇప్పుడు బయట దొరికేదంతా పెట్రోలియం జెల్లీ. ఇది నిమ్మగడ్డి, ఇది టీ వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనలో తెలియదు కదా. ఇవి నేను పెంచుకుంటాను చెట్టు ఇంట్లో. టీలు వేసుకుంటే బ్రహ్మాండంగా టేస్ట్ ఉంటుంది. ఇవి నేను వాడతాను. నేను ఏం చేస్తానంటే దీన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టి కొన్ని వాటర్ కలిపి స్ప్రే చేస్తా పిల్లల డ్రెస్సెస్, దోమలు గుట్టవు. అందరికి ఎత్తా ఇది ఏమైతే చూడు. ఇదంతా ఏమి కాదు, కెమికల్ కాదు, ఇది ఆయుర్వేదం. గొంతు మంచిగా సాఫ్ అవుతుంది.
గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు గావ్ చలో కార్యక్రమంలో భాగంగా, పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా వంతుగా నేను ప్రవాసీ కార్యకర్తగా సారంగపూర్ మండలం లచ్చకపేట గ్రామానికి రావడం జరిగింది. వస్తూనే మంచి ప్రకృతి రమణీయతతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ని సందర్శించి విద్యార్థులతో, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి బాలింతలు మరియు పిల్లల తల్లిదండ్రుల వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళకు అందేటటువంటి పోషకాహారం అంతా కరెక్ట్గా అందుతుందా లేదా అనే విషయాన్ని అక్కడున్న పేరెంట్స్తోని వాళ్ళందరితోని కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితిలో ఉన్నటువంటి అక్కడ పారిశుద్ధ్యమైన, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ అయినా, అదేవిధంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయని మాట్లాడడం జరిగింది. విద్యార్థులతో కూడా ముచ్చటించడం జరిగింది. మరి ఆ తదుపరి గ్రామంలో ఉన్నటువంటి మహిళ లావణ్య గారు, చిట్యాల లావణ్య గారు, వారి భర్త గారైనటువంటి భూమారెడ్డి గారు పిఎంఈజీపీ ద్వారా లోన్ తీసుకొని, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందేటటువంటి లోన్ తీసుకొని శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేది యూనిట్ పెట్టడం జరిగింది. దాంతో పాటుగానే మనం యూజ్ చేసేటటువంటి విస్తరాకులకు యూజ్ చేస్తాము ఆకులు, మోదుకాకులతోని ప్రసాదం చేసేటటువంటి దుప్పలు, ఆవు పేడలతో దీపాలు చేయడం, అదేవిధంగా ఆవు పేడ ఇంకా కొంత మూలికలు కలిపి మనం ధూపం వేసుకునే స్టిక్లు తయారు చేయడం, ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని తయారు చేసుకునే యూనిట్స్ వాళ్ళ ఇంట్లో సొంతంగా పెట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడే డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. నిజంగా నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పిఎంఈజీపీ ద్వారా ఎంతోమంది యువకులందరూ కూడా మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ స్వయం ఉపాధి సంపాదిస్తూ ఉన్నారు, మంచి లాభాలు గడిస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మంచి అభ్యుదయ రైతు అన్న తిరుపతి అన్న గారి వారి ఇంట్లో వారి సొంతంగా వారి సొంత స్థలంలో ఒక డైరీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మంచి నాణ్యమైనటువంటి జెర్సీ ఆవులతో కూడినటువంటి ఒక మంచి డైరీ కూడా వారు మెయింటైన్ చేస్తున్నారు, పాల డైరీ. చాలా సంతోషంగా అనిపించింది, దాన్ని కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలను, కొంతమంది నాయకులను, పెద్ద మనుషులను, సంఘాల నాయకులను, పెద్దలను అందరినీ కూడా కలవడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరితో కలిసి కూడా ముచ్చటించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, స్వానిధి లోన్స్ కానివ్వండి, ముద్రా లోన్స్ కానివ్వండి, బ్యాంక్ లింకేజీలకు సంబంధించినటువంటి లోన్ వివరాలన్నీ కూడా వారికి ప్రస్ఫుటంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి నిధులు 90% పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ ప్రభుత్వం నుంచే వస్తున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు, కొంతమంది పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, మౌలిక వసతుల కల్పన ఉంది, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఎలా ఉందనేటటువంటి విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఏ విధంగా
అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఈ రోజున ఏర్పాటు చేసుకొని ఉంది. ప్రతి రంగాల్లో కూడా ఏ విధమైనటువంటి ప్రగతిని సాధించింది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్లు కానివ్వండి, ఉచిత రేషన్ బియ్యం కానివ్వండి, అదేవిధంగా ఉజ్వల గ్యాస్ సిలిండర్ యోజన పథకం అది కానివ్వండి, సుకన్య యోజన కానివ్వండి, మహిళలకు వచ్చే డ్వాక్రా గ్రూపులకు వచ్చేటటువంటి చాలా వరకు ముద్రా లోన్లు, స్వానిధి లోన్స్, స్ట్రీట్ వెండర్ లోన్స్ ఇవన్నీ కానివ్వండి, PMEGP లోన్లు కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అంతెందుకు ఇప్పటికిప్పుడు మొన్ననే ప్రారంభించారు భారత్ రైస్ కిలో బియ్యం 29 రూపాయలకి, అంతకు ముందు ప్రారంభించిన భారత్ దాల్ శనగపప్పు కిలో 60 రూపాయలకి, భారత్ గోధుమ పిండి, ఇవన్నీ కూడా భారత్ ఆట, ఇవన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా తెలియజెప్తూ గ్రామంలోని అందరినీ కూడా కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళి ఈరోజు ప్రొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, పెట్టుబడి సాయం అందుతుంది అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక్కటే అడిగారు, ఇక్కడ కూడా ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా యోజన మాకు అందితే బాగున్ను అనేటటువంటి వారు ఒకటి భావాన్ని, వారి మాటను వ్యక్తీకరించడం జరిగింది. నిజంగా మేము కోరుకుంటున్నాం కూడా. గత ప్రభుత్వం ఉన్నటువంటి BRS ప్రభుత్వం కొన్ని నీచ రాజకీయాలతోని ఇక్కడికి దాన్ని అమలు చేయలేదు. కనీసం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అమలు చేస్తే బాగుంటుంది. మనుషులకే ఇవాళ రేపు బీమా ఉంది, పంటలకు కూడా బీమా ఉంటే ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని, వాళ్ళకు ఏ కష్టకాలం వచ్చినా కూడా అతివృష్టి అనావృష్టిలో కూడా చక్కగా పంట బీమా ఉపయోగపడుతుందని వాళ్ళందరూ రైతులందరూ కోరేటటువంటి కోరిక ఇది. వాళ్ళకు వచ్చే సమస్య తప్పకుండా ఈ ప్రభుత్వం టేకప్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా తెలియజెప్తూ గ్రామంలోని అందరినీ కూడా కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళి ఈరోజు ప్రొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, పెట్టుబడి సాయం అందుతుంది అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక్కటే అడిగారు, ఇక్కడ కూడా ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా యోజన మాకు అందితే బాగున్ను అనేటటువంటి వారు ఒకటి భావాన్ని, వారి మాటను వ్యక్తీకరించడం జరిగింది. నిజంగా మేము కోరుకుంటున్నాం కూడా. గత ప్రభుత్వం ఉన్నటువంటి BRS ప్రభుత్వం కొన్ని నీచ రాజకీయాలతోని ఇక్కడికి దాన్ని అమలు చేయలేదు. కనీసం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అమలు చేస్తే బాగుంటుంది. మనుషులకే ఇవాళ రేపు బీమా ఉంది, పంటలకు కూడా బీమా ఉంటే ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని, వాళ్ళకు ఏ కష్టకాలం వచ్చినా కూడా అతివృష్టి అనావృష్టిలో కూడా చక్కగా పంట బీమా ఉపయోగపడుతుందని వాళ్ళందరూ రైతులందరూ కోరేటటువంటి కోరిక ఇది. వాళ్ళకు వచ్చే సమస్య తప్పకుండా ఈ ప్రభుత్వం టేకప్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము కూడా ఒకసారి వారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ గావ్ చలో కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి సారంగపూర్ మండల BJYM యూత్ అధ్యక్షులు దీటి వెంకటేష్ గారు, అదేవిధంగా అన్న గంగరాజం అన్న గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా బూత్ అధ్యక్షుడు లచ్చకపేట బూత్ అధ్యక్షులు భూమేష్ గారు, మా మహిళా సోదరిమణులు, అదేవిధంగా అన్న తిరుపతన్న గారు మరియు సీనియర్ నాయకులు వెంకటన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా తమ్ముడు రాకేష్ వాళ్ళ ఇంట్లో మాకు భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా బూత్ కమిటీ మీటింగ్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా గావ్ చలో అభియాన్, బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పార్టీని కింది స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే విధంగా కార్యకర్తలను అందరినీ కలుపుకొని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.